హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. ఇక నుండి ఈ ఛానల్లో ఎన్నో ఆధ్యాత్మిక విశేషాలు, పురాణాల గురించి, మాకు తెలిసిన విశేషాల గురించి మీ అందరితో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నామండి. మీ అందరి సంపూర్ణ సహకారం మాకు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈరోజు టాపిక్ ఏంటంటే ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ అండి. ఇక్కడ కొలువైన హరసిద్ధిమాత ఆలయ విశేషాలను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. రీసెంట్గా మేము ఉజ్జయిని వెళ్ళామండి. అక్కడ ఆ మాతకి జరిగే హారతి కానీ, దీపపు స్తంభాల పూజ కానీ చాలా అద్భుతంగా ఉంటుందండి. అసలు హరసిద్ధిమాత అంటే ఏంటంటే, అమ్మవారి ఎటువంటి కోరికలైనా, ఎటువంటి సంకల్పాలు తీరాలన్నా, మన జీవితంలో మనం చేసిన సకల పాపాలు అసలు అమ్మవారిని దర్శించుకున్నప్పుడు మాతను అలాగే చూస్తూ ఉండాలనిపిస్తూ ఉంటుందండి. అసలు ఎంతసేపు అయినా సరే అక్కడి నుంచి కదలాలనిపించదు. అంత అందంగా, అద్భుతంగా చాలా బాగుంటారండి అమ్మవారు. ఇక్కడ జరిగే అద్భుతమైన పూజ దీపపు స్తంభాల పూజ. అక్కడ 2 దీపపు స్తంభాలు ఉంటాయండి. ఆ 2 దీపపు స్తంభాలు చాలా ఎత్తుగా ఉంటాయి. హరసిద్ధిమాత ఆలయంలో ఉన్న ఈ దీపస్తంభం పూజ ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు జరుగుతుందండి. అంటే అందరూ కూడా సుమారు 5 గంటలకల్లా వెళ్ళి అక్కడ కూర్చుండిపోతారండి. కూర్చోడానికి ప్లేస్ కూడా ఉండదండి, నుంచునే చూడాల్సి వస్తుంది. కానీ వాళ్ళు ఆ దీప స్తంభాలు ఎలా ఎక్కుతారు, అంత హైట్ ఉంటాయి కదా అని మనకే భయం వేస్తుంది. కానీ వాళ్ళు ఎంత స్పీడ్గా పైకి ఎక్కి అంతే స్పీడ్గా కిందకి దిగుతారండి. ఇది నిజంగా చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుందండి. అంత ఎత్తు ఉన్న ఆ స్తంభాలు ఎక్కి దీపాలు వెలిగించడం మాటలు కాదండి. అంత అమ్మవారి దయ వల్లే అంత ఎత్తు, అంత స్పీడ్లో ఎక్కి అదేవిధంగా కిందకి అంతే స్పీడ్గా వాళ్ళు కిందకి దిగడం అనేది ఇది అమ్మవారి కటాక్షమేనండి. ఈ దీపపు స్తంభాల పూజ తర్వాత అమ్మవారికి హారతి, అది చాలా అద్భుతంగా ఉంటుంది. మంగళ వాయిద్యాల మధ్య డమరుకాలు మోగిస్తూ హారతి ఇస్తూ ఉంటారండి. అవన్నీ కూడా ఇప్పుడు మీకు ప్లే చేస్తాను, చూడండి. థ్యాంక్ యూ.